తెలుగు టీవీ నేను మీ లావణ్య. దేశ రాజకీయాల్లో ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఎన్నో నిరసనలు దేశ దృష్టిని ఆకర్షించాయి. కానీ సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది యువతను ఒకే ఆలోచన చుట్టూ సంఘటితం చేసిన ఉద్యమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి ఉద్యమంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. మే 16న సోషల్ మీడియాలో చేసిన కాక్రోచ్లు సంఘటితమవ్వాలి అనే ఒక్క పోస్టుతో మొదలైన ఈ ప్రచారం కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఆ తర్వాత యువతలో విస్తృత చర్చకు కారణమైంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ఉద్యమం నిజంగానే దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైందా? ఈ ఉద్యమం వెనుక ఉన్న పేరు అభిజిత్ దీప్కే. కొద్ది వారాల క్రితం వరకు పెద్దగా ఎవరికి తెలియని ఈ యువకుడు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చకు కేంద్ర బిందువుగా మారాడు. పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు, భారీ ఆర్థిక బలము లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగిస్తూ యువతతో అనుసంధానం ఏర్పరచుకున్న నాయకుడిగా ఆయన పేరు వినిపిస్తుంది. రాజకీయ కమ్యూనికేషన్ రంగంలో అనుభవం ఉన్న ఆయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా బృందంతో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రారంభించిన డిజిటల్ ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం గురించి చర్చ జరుగుతుంది. సభ్యత్వ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నారనే సమాచారం కూడా వస్తుంది. మరి దీంతో ఒక కొత్త ప్రశ్న ముందుకొచ్చింది. ఇది కేవలం సోషల్ మీడియా ఉద్యమంగానే కొనసాగుతుందా, లేక భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకి అడుగు పెడుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. డిజిటల్ యుగంలో రాజకీయాల తీరు పూర్తిగా మారుతుంది. ఒకప్పుడు ఉద్యమాలు వీధిలో ప్రారంభమయ్యేవి. మరి ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్ పైనే మొదలవుతున్నాయి. ఒక హ్యాష్ ట్యాగ్, ఒక ట్వీట్, ఒక వీడియో కొన్ని గంటల్లోనే లక్షలాది మందిని ఒకే ఆలోచనతో కలుపుతున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం సమాచార వేదిక మాత్రమే కాదు, ప్రజలను సంఘటితం చేసే శక్తివంతమైన సాధనంగా కూడా మారుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరు కూడా దేశ రాజకీయ చర్చల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. మరి గతంలో జరిగిన రైతుల ఉద్యమం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలు, మహిళా మల్ల యోధుల ఆందోళన వంటి అనేక ప్రజా ఉద్యమాలను దేశం చూసింది. ఇప్పుడు యువత సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సంఘటితం కావడం కూడా భారత రాజకీయాల్లో కొత్త పరిణామంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: కాక్రోచ్ జనతా పార్టీ ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందా, లేక ఎన్నికల రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా? ఒకవేళ రాజకీయ పార్టీగా మారితే యువత మద్దతును ఓట్లుగా మార్చుకోగలదా, లేక సోషల్ మీడియా స్పందనగానే మిగిలిపోతుందా? భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ప్రతి పెద్ద మార్పు ఏదో ఒక చిన్న ఉద్యమంతోనే ప్రారంభమైంది. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం, ఇవన్నీ ప్రజా ఉద్యమాల నుంచే పుట్టుకొచ్చాయి. అయితే ఉద్యమాన్ని ఎన్నికల విజయంగా మార్చడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నైతికత, అదే పారదర్శకతను కొనసాగించడం మాత్రం ఏ ఉద్యమానికైనా అత్యంత క్లిష్టమైన దశ. అదే పరీక్ష ఇప్పుడు అభిజిత్ దీప్కే ముందుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి యువతలో కనిపిస్తున్న ఈ స్పందనను దీర్ఘకాల ప్రజా మద్దతుగా మార్చగలరా? ఈ ఉద్యమాన్ని స్వతంత్ర ప్రజా వేదికగా కొనసాగిస్తారా, లేక రాజకీయ ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతారా అన్న ప్రశ్నలకు సమాధానం ఆయన తీసుకునే తదుపరి నిర్ణయంలోనే దాగి ఉంది. ఒక ట్వీట్ తో ప్రారంభమైన ఈ ప్రయాణం భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా, లేక తాత్కాలిక డిజిటల్ అలజడిగానే మిగిలిపోతుందా? కాక్రోచ్ జనతా పార్టీ ప్రజా ఉద్యమంగా కొనసాగుతుందా, లేక రాజకీయ ప్రత్యామ్నాయంగా రూపాంతరం చెందుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది.